నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేధస్సును పదును పెట్టే క్రీడ చదరంగం. వాసవి ఇంటర్నేషనల్ సెక్రటరీ దర్శి శ్రీనివాసరావు గుప్తా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శ్రీ పచ్చిపులుసు వీర్రాజు కావమ్మ ఆర్యవైశ్య కళ్యాణ మండపం రాష్ట్ర స్థాయి మహిళా చదరంగ క్రీడాకారుణులతో కళకళ్లాడింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిడదవోలు వాసవి క్లబ్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల చదరంగం పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాసవి ఇంటర్నేషనల్ సెక్రటరీ దర్శి శ్రీనివాసరావు గుప్తా, ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నూలి వెంకటరమణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుణులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 96 మంది మహిళా చదరంగ క్రీడాకారుణులు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శి శ్రీనివాసరావు గుప్తా మాట్లాడుతూ చదరంగం మేధస్సును పదును పెట్టే క్రీడ అని అన్నారు. మహిళలు క్రీడల్లోనూ రాణిస్తూ దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారుణులు నవంబర్లో హైదరాబాద్లో జరిగే జాతీయ మహిళల చదరంగ పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి క్రీడాకారిణి సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ ప్రతిభను కనపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ కేదారి శెట్టి రవికుమార్, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, నిడదవోలు వాసవి క్లబ్ అధ్యక్షులు బచ్చు సుమన్ కుమార్, ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ చెస్ అఫీషియల్స్ చైర్మన్ శర్మ, ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ జగదీష్, వాసవి క్లబ్ ప్రతినిధులు, క్రీడా నిర్వాహకులు, పలువురు ప్రముఖులు, క్రీడాకారుణులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన మహిళా క్రీడాకారులతో నిడదవోలు పట్టణంలో క్రీడా వాతావరణం నెలకొంది. అలాగే జిల్లా B202A తరఫున మన బస్సుగా పెట్టడం జరుగుతుంది. దయచేసి వాళ్ళు వారు పైకి అవసరంలో కోరుతున్నాము. ముందుగా మా హోమ్ క్లబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల చదరంగం పోటీలు 2026కి ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన విద్యార్థినులందరికీ కూడా పేరు పేరున వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చక్కటి కార్యక్రమాన్ని హోస్ట్ చేయడానికి ముందుకొచ్చిన వాసవి క్లబ్ నిడదవోలు, అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ V202A జిల్లా గవర్నర్ వాసవియన్ కేదార్ శెట్టి రవికుమార్ గారికి, అలాగే వాళ్ళ క్యాబినెట్ ఆఫీసర్లకి అందరికీ కూడా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని తమ అమూల్యమైన హస్తాలతో ప్రారంభించిన మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ నూలి వెంకటరమణమూర్తి గారు జమీందార్ గారికి, వారికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిడదవోలులో నిర్వహించడానికి వారు పూర్తిగా సపోర్ట్ చేసిన చెస్ అఫీషియల్స్ చైర్మన్ KVV శర్మ గారికి, ప్రెసిడెంట్ ఏ సురేష్ గారికి, సెక్రటరీ K జగదీష్ గారికి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసిన వెంటనే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చక్కగా ఈ కార్యక్రమాన్ని చెయ్యి, నేను కూడా 12వ తారీఖు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తా అని చెప్పారు. వారి తరఫున ప్రారంభోత్సవ సమయానికి నన్ను, అలాగే వెలిడిటరీ ఫంక్షన్కి ఆయన వస్తానని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చక్కటి అవకాశాన్ని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
యాక్చువల్గా ఒక స్పోర్ట్స్ దేనికి ఆడమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని సూసైడల్ థాట్స్ వస్తున్నాయని చెప్పి ఎప్పుడైనా కనుక ఒక స్టూడెంట్ చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే, ముందు నువ్వు ఏదన్నా గేమ్ ఆడు అని చెప్తారు. ఒక గేమ్ ఆడమని ఎందుకు చెప్తారు అంటే, జీవితంలో గెలుపు ఓటమి రెండూ కూడా ప్రతి మనిషికి సమానంగా చూడగలగడం ఒక స్పోర్ట్స్ వాళ్ళ మాత్రమే మనకి తెలియజేస్తారనమాట. సో ఎవరైనా సరే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు మాత్రమే గెలుపుని ఓటమిని సమానంగా తీసుకోగలిగే స్థితిలో ఉంటారు. సో మీరు అందరూ కూడా ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది ప్రమాణం కాదు, ఆడారా లేదా అన్నదే ప్రమాణం. సో ఆడడానికి ముందుకొచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్క చెస్ కాంపిటీషన్ మాత్రమే మనకి మానసిక దారుఢ్యాన్ని పెంచుద్ది. అలాగే మనందరికీ కూడా ఏ విషయంలో అయినా సాఫ్ట్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది. సో మంచి సాఫ్ట్ స్కిల్స్ని అంటే ఒక చెస్ గేమ్లో మాత్రమే వచ్చే 10 ఎత్తులు ఎలాగుంటాయి, వచ్చే 20 ఎత్తులు ఎలాగుంటాయి, ఇలా ఆలోచించగలిగే ఐక్యూ లెవెల్ ఒక్క చెస్ ద్వారా మాత్రమే పిల్లలకి డెవలప్ అవుతుంది. సో పిల్లలందరూ కూడా జీవితంలో కానీ వాళ్ళ చదువులో కానీ ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి చెస్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా రోజు రోజుకి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ డెవలప్ చేసుకుంటారు. మీ ఐక్యూ లెవెల్ అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు, ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా స్వీకరిస్తున్నారు, అలాగే ఏదైనా ఛాలెంజ్ని పరిష్కరించడానికి లేదు ఆ ఛాలెంజ్ని క్రాస్ చేయడానికి మీ ఆలోచన విధానం ఎలాగుందన్నది దానికి సమానమైన గ్రేడింగ్ ఇస్తారు. సో మీరు లైఫ్లో ఎవరైతే చెస్లో కనుక సక్సెస్ అవుతారో లైఫ్లో జీవితంలో కూడా 100% సక్సెస్ అవుతారు. సో మీరందరూ కూడా మీ కెరీర్లో భాగంగా ఇవాళ ఈ చెస్ని మీ స్పోర్ట్స్లో ఆ గేమ్స్లో భాగంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా జీవితంలో ఫస్ట్ స్టెప్ అంటారు, ప్రాథమికమైన అడుగులోనే ఒక సక్సెస్ఫుల్ స్టెప్ తీసుకున్నందుకు మీ అందరికీ పేరున అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.